లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కింగ్ ఖాన్ షారుఖ్ ముంబైలోని మన్నత్ ఇంటిని రెనోవేషన్ చేయించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసిన సంగతి మనందరికీ తెలుసు. మన్నత్ పై భారీగా అదనపు అంతస్తులను నిర్మించనున్నారని, సంబంధిత పనులు ప్రారంభం కానున్నాయని వార్తలు వచ్చాయి. ఇక ఈ భవంతి పునరుద్ధరణకు సంబంధించిన అనుమతులన్నింటినీ ఖాన్ కుటుంబం బిఎంసి నుంచి తీసుకుంది. నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో షారుఖ్ ఖాన్ కుటుంబంతో కలిసి మన్నత్ నుండి బయటకు వెళుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇటీవల వారు బాంద్రాలోని పాలిహిల్ ప్రాంతంలోని ఒక విశాలవంతమైన అపార్ట్మెంట్ భవనంలోకి ప్రవేశించడం కనిపించింది. అక్కడ వారు దాదాపు 2 సంవత్సరాలు నివసించనున్నారు. షారుఖ్ భార్య గౌరీ, వారి పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రం బాంద్రాలోని పాలిహిల్ ఇంటిలోని షిఫ్ట్ అయ్యారు. భవనం 4 గదుల అంతస్తులో వీరు నివసిస్తున్నారు. ఇటీవల ఓ వీడియోలో షారుఖ్, అతడి భార్య గౌరీ, కుమార్తె సుహానా కలిసి కారు దిగి అపార్ట్మెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న దృశ్యం అయితే కనిపించింది. సుహానా ఆ సమయంలో పసుపు రంగు దుస్తులను ధరించగా, షారుఖ్ తెల్లటి చొక్కాలో సింపుల్ గా ఉన్నారు. మొత్తం కుటుంబం కలిసి ఉండడం అభిమానులను ఎగ్జైట్ చేసింది. షారుఖ్ కుటుంబం బగ్నాలీకు చెందిన ప్రాపర్టీని నెలకు 25 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుని ఇంతకు ముందే కథనాలు వచ్చాయి. లీజుకు సంబంధించిన వివరాలను హిందీ మీడియా అయితే వెల్లడించింది. మన్నత్లో పునరుద్ధరణ పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. బంగ్లా పైన ఇంకా మరికొన్ని అంతస్తులను పెంచేందుకు సాంకేతిక పనులు సాగుతున్నాయి. దీనికోసం షారుఖ్ కోర్టు అనుమతి పొందాల్సి వచ్చింది. మన్నత్ అనేది రాచరికంలో గ్రేడ్ 3 వారసత్వ నిర్మాణం. ఏదైనా నిర్మాణాత్మక మార్పు చేయాలంటే సరైన అనుమతులు పొందిన తర్వాత మాత్రమే చేయాలి. అందుకే ఖాన్ సంబంధిత శాఖల నుంచి అనుమతులు సంపాదించారు.